కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనందరికీ కూడా పంచిపెట్టాలి, అందులో కేటగిరైజేషన్ చేయాలి. అది చేసిన తర్వాత మిగిలిన కేటగిరైజేషన్ వైపు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా అన్నగారు తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నరేంద్ర అన్న గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై బీసీ. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారికి, అలాగే బీసీ ఈ మహాధర్నాకి హాజరైన మన బీసీ మిత్రులకి, సోదరులకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను రెండే అంశాలు ప్రస్తావిస్తాను మీ ముందు. ఇలా యావత్ భారతదేశంలో బీసీ జనాభా 56% పైన ఉన్నది. ఈ 56% జనాభా ఉన్న జనాభాకి ఎంత వాటా ప్రకారం మనము మన హక్కులు, అవకాశాలు, రిజర్వేషన్లు వస్తున్నాయో మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఈ భారతదేశంలో మండల్ కమిషన్ రిపోర్టుని కనుక అమలు చేస్తే ఇక మనకి ఏ రాజ్యాంగం అవసరం లేదు. ఆ మండల్ కమిషన్లో ఉన్న 40 అంశాలని కనుక సక్రమంగా అమలు చేసిన రోజు బీసీ అధికారం అనేది, బీసీ రాజ్యాధికారం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ అన్ని రోగాలకి, సమస్త రోగాలకి మందు మండల్ కమిషన్ రిపోర్టు అమలు మాత్రమని చెప్పేసి మనం తెలుసుకోవాలి. పూలే ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ యొక్క జాతీయ వాదాన్ని, అలాగే కాంచీరావు యొక్క ఎన్నికల విధానాన్ని అమలుపరిచి మనం ముందుకు పోతే ఈ విజయం అనేది తథ్యము. బీసీ రాజ్యాధికారం తర్వాత ముందు బీసీ హక్కులు, బీసీల అవకాశాలు, బీసీల యొక్క రిజర్వేషన్ల గురించి కొట్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మన కులగణన జనాభా ఉంది. ఈ కులగణన అనేది బీసీలకు మాత్రమే కాదు, అన్ని కులగణన జరగాల్సిందే. అన్ని కులాలను ఎవరు ఎంతున్నారో లెక్కించాల్సిందే. అన్ని కులాలను లెక్కించి ఎవరి వాటా వారికి ఇవ్వాల్సిందే. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇంకోటి, మనము చట్టాలు చూస్తున్నాం, పార్లమెంట్ చూస్తున్నాం, సభల్లో చూస్తున్నాం, మెజారిటీస్ లా అంటున్నాం. మరి మెజారిటీ అన్నప్పుడు ఎక్కువ మంది సభ్యులు జడికి ఓటేస్తే అదే చట్టం అవుతున్నప్పుడు మెజారిటీ బీసీలు పరిపాలించకుండా చేసే చట్టాలు అవి చట్టాలుగా పరిగణించకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ, తప్పకుండా బీసీ ప్రతి చట్టంలో బీసీలు భాగస్వామ్యం కావాలి. బీసీల వాటా ఎంత ఉందో అంత కావాలి. అలాగే మనకి 3 రత్నాలు ఎవరు? పూలే గారు, అంబేద్కర్ గారు, కాంచీరావు గారు. వారి ఆలోచన విధానాలను మనం తీసుకొని పోయినప్పుడు తప్పకుండా యావత్ భారతదేశంలో బీసీల అధికార వాటా పెరిగి బీసీ సంక్షేమాన్ని విస్తరించడానికి పనికొస్తుందని చెప్పేసి నేను కోరుకుంటూ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి అన్న నరేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను చూస్తున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీ హక్కుల కోసం బీసీ కులగణన జరపాలని చెప్పేసి గెరావు చేసి పెద్ద ఎత్తున పోరాడిన ఏకైక బీసీ సంఘం కేవలము నరేంద్ర గౌడ్ సంఘం ఒకటే. చూడండి మీరు, ఇన్ని తెలంగాణ రాష్ట్రంలో 100 బీసీ సంఘాలు ఉన్నాయి, కానీ బీసీ కులగణన జరగాలి, బీసీ హక్కులు కొట్లాడాలి, బీసీల గురించి ముందుకు పోవాలని చెప్పేసి కొట్లాడిన ఏకైక బీసీ సంఘము నరేంద్ర గౌడ్ గారిది. మరి ఈరోజు నిజంగా ఏ సంఘం పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈరోజు నిజంగా ఏ సంఘము తెలంగాణ రాష్ట్రం బీసీల హక్కుల కోసం పనిచేస్తుంది? ఎవరు బీసీల కోసం కొట్లాడుతున్నారు? ఎవరు పదవుల కోసం కొట్లాడుతున్నారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ పదవి కోరుకోకుండా, ఎలాంటి స్వలాభం కోరుకోకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా నిజాయితీగా బీసీల హక్కులకై, బీసీల చిత్తుదిద్దు కోసం పనిచేస్తున్న నరేంద్ర గౌడ్ గారికి, వారి యొక్క టీంకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి వాదాన్ని, ఇలాంటి బీసీ సమిష్టి తత్వాన్ని ముందుకు కొనసాగుతూ ఇంకా ఈ ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని దృఢపరిచి రాబోయే 29లో బీసీ ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను నరేంద్ర గౌడ్ గారిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం శాఖకి నరేంద్ర గౌడ్ అన్న గారికి, వారి యొక్క టీంకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు ఆల రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా సిఐపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కంట వీరన్న గారు, అదేవిధంగా సిఐపిఎస్ జాతీయ కల్చరల్ విభాగం గౌరవ అధ్యక్షులు అన్న అద్దవ ఉదయభాస్కర్ అన్న గారు, తైకొండ సీనన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్ర సర్వే ప్రభుత్వం దగ్గర ఉన్నది. అంటే సముద్రాలు ఎన్ని ఉన్నాయి,
భూమి ఎంత ఉంది, తరి ఎంత ఉంది, అదేవిధంగా కుష్కి ఎంత ఉంది, ప్రభుత్వ భూములు ఎన్ని, అదేవిధంగా భూదాన భూములు ఎంత, జనాభా ఎంత, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, అదేవిధంగా మహిళలు యువతులు ఎంతమంది, యువకులు ఎంతమంది, విద్యార్థులు ఎంతమంది అని ప్రతి ఒక్కటి ఉంది. వితంతులు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది అనేటువంటి లెక్క ప్రభుత్వం దగ్గర ఉన్నాక ఈ ప్రభుత్వం ఉన్నటువంటి లెక్కలలో బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో వాళ్ళకు ఉన్నటువంటి మాలన, మాదిగన, డక్కల, చిందల అనేటువంటి జాదవ్ సాగులు అనేటువంటి లెక్క ఎందుకు లేదు అని అంటే ప్రభుత్వము ఈ లెక్క బయటపడితే మనం అధికారంలో ఉంటామనే పద్ధతిలో ఇప్పటి వరకు ఆ లెక్క చూపించట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఓట్లేసి మనం గెలిపిస్తున్నాం. ఓట్లేసి మనం గెలిపించినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మన లెక్క ఉన్నది, కానీ మనల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా పునఃగణన చేయాలని మనం డిమాండ్ చేస్తాం. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు ఏమన్నారు, సమగ్ర సర్వే అని చెప్పి ఎవరింటికాడ వాళ్ళే ఉండాలని చెప్పి అన్ని విధాలుగా కుక్క పిల్లల గురించి, నక్క పిల్లల గురించి, అదేవిధంగా నీకు ఏముంది అని ప్రతి ఒక్కటి కూడా రాసుకున్నాడు కదా. రాసుకున్నాక ఎందుకోసం మళ్ళీ లెక్క అని అంటున్నాం అంటే మనమందరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద డిమాండ్ చేయాల్సిందే. బీసీ కులంగా అయ్యేంత వరకు మనం రాజ్యాధికారం వైపు నడిపించేంత వరకు మనం ఉద్యమం చేయాలని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే. సెలో ఢిల్లీ బీసీ సంఘ అధ్యక్షులు తెలంగాణ నరేంద్ర గారికి, అదేవిధంగా స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, స్టేజ్ ముందున్న మన సోదరి అభిమానులకి, ఈరోజు బీసీ గురించి మనం పోరాడేటప్పుడు ఒక పార్టీ కాదు, మన కులం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని మనం సోషల్ మీడియాలో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ప్రతి విషయాన్ని మన హక్కుల గురించి పోరాడటమే కాకుండా మన జీవనానికి సంబంధించిన ప్రతి దానిలో మనకు బీసీకి ఎంత మేలు జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ప్రతి విషయాన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు, తక్కువ టైం ఉన్నందున థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవంతంగా నడిపినాం మనం అందరం కూడా. ప్రతి సంవత్సరం పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి సంవత్సరానికి 2 దఫాలుగా వచ్చి జంతర్ మంతర్లో మనం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాకు ఒక భుజాన్ని అడ్డుపెట్టి ఒక బలంగా నిలబడ్డ మా అన్న ఆలా రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకెప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘంలో విద్యార్థి నాయకుడిగా మొదలైన నుంచి నేటి వరకు మాకు అండగా ఉన్నటువంటి సరికొండ రామకృష్ణ అన్న గారికి, మరియు నా మిత్రులు జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ గారికి, తౌతం సత్యం గారికి, ధనలక్ష్మి గారికి, రజితమ్మ గారికి, మా సరితమ్మ గారికి, నరసింహులు గారికి, మధుబాబు గారికి, దామోదర్ రావు గారికి, పూర్ణం ఉపేందర్ నాయుడు గారికి, మరియు అజయ్ బాబు గారికి, గిరగాని భిక్షపతి గౌడ్ గారికి, ఎర్ర శ్రీహరి గౌడ్ గారికి, చాపర్తి కుమార్ గాడ్గే, మొన్నటి వరకు కూడా చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మాతో పాటు పాదయాత్ర చేసిండు. మళ్ళీ మొన్న కులగణన సాధన కోసం ఆమరణ నిరాహార చేసిండు మిత్రుడు. అట్లనే అదేవిధంగా జరిపోతుల పరశురామ్ గారికి, నాగరాజు గారికి, జేఎన్యూ విద్యార్థి నాయకుడు పుష్పరాజు గారికి, దేశగోని నాగరాజు గారికి మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరి పేరున మర్చిపోతే మన్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు బీసీ ఉద్యమం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 100 గుంపులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక 10,000 గుంపులు ఉన్నాయి ఇవాళ బీసీ సంఘాలు. బీసీ సంఘాలు ఇన్ని తయారు కావడానికి కారణం ఏంటంటే మనది జెన్యూన్ ఇష్యూ ఈ దేశంలో బీసీల సమస్యనే నిజమైన సమస్య ఈ దేశానికి.
నిజంగా సమస్యలు ఎవరంటే బీసీలు. ఎస్సీ ఎస్టీ సోదరులకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, రాజ్యాంగ రక్షణ ఉంది. వాళ్ళ మీద దాడి జరిగిన పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకోవచ్చు, పోలీసులు పట్టించుకోకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోయి చెప్పుకోవచ్చు. అగ్రకుల పేదలకైతే ఇబ్బంది లేదు, వాళ్ళు ఉన్నది 2%, అగ్రకుల పేదలు ఉన్నది, అగ్రకులాల్లో పేదలు ఉన్నది 2% మాత్రమే. 2%కి 10% రిజర్వేషన్లు అంటే వాళ్లకు 500% రిజర్వేషన్ ఉంది. ఇక బీసీలకే రిజర్వేషన్ లేదు ఈ దేశంలో. బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ లేదంటే విద్యారంగంలో రిజర్వేషన్ లేదు, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ లేదు, రాజకీయ రంగంలో రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థల్లో కొద్ది గొప్ప రిజర్వేషన్ ఉంటే గతంలో జస్టిస్ కేజీ బాలకృష్ణ అని చెప్పేసి ఆయన కేరళకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రముఖ అంబేద్కర్ వాది. ఆయన అంబేద్కర్ వాది కాబట్టి బీసీ రిజర్వేషన్లు కట్ చేసింది ఆయన. అగ్రకుల పోలైన భయపడతారు, మనోడు కాబట్టి కట్ చేసింది అనమాట అగ్రకులాల మాటలు. ఈ విధంగా బీసీల పరిస్థితి దిగజారుతూ వస్తుంది. దాన్ని చక్కబెట్టడం కోసమే ఈరోజు అనేక బీసీ సంఘాలు పెట్టుకున్నాం, ఇంకెన్నో బీసీ సంఘాలు పెడతాం. వార్డు కమిటీతో సహా బీసీ సంఘాలు పెడతాం, ప్రతి వార్డుకో బీసీ సంఘం పెడతాం. నన్ను ఒక ఆయన అడిగిండు, ఇంకెన్ని పెడతారా మీరు బీసీ సంఘాలు? ప్రతి ఈ దేశంలో ఉండే 6 లక్షల పైచిలుకు గ్రామాలలో బీసీ సంఘాలు పెడతాం. మన రాష్ట్రంలో ఉండే 560 మండలాలలో కూడా మేము బీసీ సంఘాలు పెడతాం. 12,000 గ్రామాలలో బీసీ సంఘాలు పెడతాం. ఈ దేశంలో ఉండే 5,600 తహసీల్దార్ ప్రాంతాలలో కూడా పెడతాం. 543 పార్లమెంటు పరిధిలో పెడతాం. 5,000 పైచిలుకున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీసీ సంఘాలు పెడతాం. బీసీ సంఘాలు పెట్టి ఇప్పుడు నేనే నిజమైన బీసీ నాయకుడిని, నేనే నికార్సైన బీసీ నాయకుడిని, ఈ దేశంలో అత్యంత వెనుకబడ్డ ఎంబీసీ నాయకుడిని, ఈ దేశానికి ప్రధానమంత్రి నేనని చెప్తున్న మోడీని గల్లబట్టి కింద గుంజి పడేస్తాం. మన బీజేపీ వాళ్ళతో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఏంటంటే దిమాగ్ పనిచేయదు, వాళ్ళకి అర్థం కాదు. చెప్తే ఎంత చెప్పు నువ్వు అర్థం కాదానికి ఆడు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ పోలే మాట్లాడతాం. నిన్న ఒక నాయకుడు నాకు కలిసింది, జనగణన చేయటం వల్ల ఏంది లాభం అంటే, లాభం లేదు, మన నష్టం ఏంది? ఈ దేశవ్యాప్త కులగణన చేయటం వల్ల లాభం లేదని నీ మాటలే అనుకున్నాం, చేయటం వల్ల నష్టం ఏంది? ఆ నాయకుడి బాధ ఏంటంటే హైదరాబాద్లో బీజేపీ మీటింగ్ పెట్టుకుంది. జాతీయ ఎన్సీబీసీ జాతీయ ఓబీసీ కమిషన్ వచ్చినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో మీటింగ్ పెట్టుకుంది. అక్కడికి మేము మన బీసీ సంక్షేమ సంఘం వాళ్ళం ఒక 60 మందిని పోయినాం. సరే వీళ్ళు ఏం చెప్తారా ఇందాము, వాళ్ళది మీటింగే కదా. నిన్న కూడా సింపోజియం పోయినాం ఇక్కడికి, రామకృష్ణ మనం అందరం కూడా పోయినాం కదా. అక్కడ ఏం చెప్తారు ఎంతసేపు, రామాయణంలో రాముడు ఏం చేసిండు, మహాభారతంలో వాల్మీకి ఏం చేసిండు, కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, ఈ సాంస్కృతిక విషయాల మీద మాకెందుకు? ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తాం, మనకి ఒక అన్నం పెడతాడా? మహాభారతం వింటాం, మనకి ఒక అన్నం పెడతాడా? రామాయణం వింటాం, మనకి ఒక అన్నం పెడతాడా? ఎవడు పెట్టాడు కదా. సాంస్కృతిక విషయాల మీద మీరు మాకు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దంటే ప్రతిరోజు పొద్దున్నే గుడికి పోయేది, దేవునికి దండం పెట్టేది, అయ్యగారి ప్లేట్ల దక్షిణ ఇచ్చేది, ఆ దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించేది హిందువులు అంటే కేవలం ఓబీసీలు మాత్రమే, ఇంకెవరు కాదు. ఓబీసీలు మాత్రమే హిందువులు, ఎస్సీ ఎస్టీలు మాత్రమే హిందువులు. ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు, ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఓబీసీలే 100% హిందువులు. మరి బీజేపీ పార్టీ హిందూ పార్టీ కదా, మరి ఓబీసీలకు ఏం చేసింది బీజేపీ పార్టీ? సున్నా, ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ గారు ఏమన్నంటే నేను బాగా వెనకబడ్డ కులం నాది, నా కులాన్ని అవమానిస్తున్నారు అంటాడు. నరేంద్ర మోడీ గారిని ఒకటి అడుగుతున్నా, మొన్న మహారాష్ట్రలో ఆయన ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చింది. ఈ దేశాన్ని రాహుల్ గాంధీ ముక్కలు ముక్కలుగా విడగొట్టడం కోసం కులగణన చేయాలి అంటుండు అని అన్నాడు. మరి నరేంద్ర మోడీ గారు, మీరు నిజంగా బీసీ హిందువు కదా మీరు, మరి బీసీలలో చిన్న కులం నాదని నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడగలిసి ఉన్నావు, నిన్ను అవమానిస్తున్నారు కదా. నిన్ను హిందువుకి ఎందుకు చూడట్లేదు, నిన్ను కులంగా ఎట్టు చూస్తున్నారు? నరేంద్ర మోడీకే ఈ దేశంలో కులం ఉన్నప్పుడు చూడండి, ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ చేసింది,
అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ చేసిండు. వాళ్ళెవరిని కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచారు. పివి నరసింహారావు గారిని కూడా. నరేంద్ర మోడీనే ఇండియన్ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తారు. ఇండియన్ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ఇండియాలో ఉండే 80 కోట్ల మందికి మాత్రమే నువ్వు ప్రైమ్ మినిస్టర్. వాడు ఏమంటుండు ఆర్ఎస్ఎస్ వాడు, మేము ఒక ఓబీసీ కులమోని మోద్గార్చి కులమోని ప్రైమ్ మినిస్టర్గా అవకాశం ఇచ్చినాం భయ్. ఇప్పుడున్న రాష్ట్రపతి గిరిజన రాష్ట్రపతి, అబ్దుల్ కలాం మైనార్టీ రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్ ఎస్సీ రాష్ట్రపతి. అంటే ఈ విధంగా పేర్లు పెట్టి మేము ఎస్సీలకు రాష్ట్రపతి ఇచ్చినాం, మేము ఎస్టీలకు రాష్ట్రపతి ఇచ్చినాం, మేము ఓబీసీలకు ప్రధానమంత్రి ఇచ్చినాం. అరే బీజేపీ పార్టీకి ఓట్లేసింది ఎవడు? బీజేపీ పార్టీని గెలిపించింది ఎవడు? రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేది ఎవడు? మీరేంది భయ్ ఓబీసీ ప్రధానమంత్రి, ఎస్సీ ప్రధానమంత్రి? పివి నరసింహారావుని మేము బ్రాహ్మణ ప్రధానమంత్రి అన్నమా? అనాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రామకృష్ణ మాట్లాడుతూ చెప్పిండు, నువ్వు మా పెద్దన్నావు, నేను తిడతాం కాదు, నేను కొడతాం, ఆ హక్కు మాకుంది. నరేంద్ర మోడీకి నిజంగా సిగ్గుంటే ఈ దేశంలో చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిది జనాభా దామాష ప్రకారము 1931 లెక్కల ప్రకారము బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 50% మినిమం రిజర్వేషన్ ఇవ్వాలి. మినిమం అంటున్నా. ఎందుకు మినిమం అంటే మొన్న బీహార్లో కులగణన చేసి నితీష్ కుమార్ గారు, తేజస్విని యాదవ్ గారు బీహార్లో కులగణన చేసినప్పుడు 63% బీసీలు అని తెలిసింది. అథెంటిక్గా చెప్పింది లెక్క. ఇప్పుడు రేపు తెలంగాణలో జరుగుతుంది కులగణన. తెలంగాణలో కూడా 65% నుంచి 70% వరకు బీసీలు ఉండే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో 65% 70% బీసీలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అమలయ్యే రిజర్వేషన్లు ఎన్ని? 25%. దేశవ్యాప్తంగా 56% బీసీలు ఉన్నారని చెప్పి ఒక లెక్క ఉంది 1931 లెక్కల ప్రకారం. మనకు బీసీ కమిషన్ ఏర్పడిందే 92-93లా. బీసీ రిజర్వేషన్ వస్తుందే 92-93 నుంచి. నువ్వు 92-93 నుంచి 27% రిజర్వేషన్ల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తే ఇప్పటి వరకు ఇచ్చింది 27% రిజర్వేషన్లు. అందులో మనకు న్యాయబద్ధంగా ట్రాన్స్పరెంట్గా మనకు అమలైంది 11-12% మాత్రమే. ఇది ఆర్టీఐ మన దేవేందర్ గౌడ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 2013లో ఆర్టీఐ వేస్తే వచ్చింది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇచ్చింది. మా ప్రైమ్ మినిస్టర్ ప్రధాని ఆయన మన్మోహన్ సింగ్ గారి ఆఫీస్ నుంచి తీసుకున్న డేటా ఇది. 11% రిజర్వేషన్. మన వాళ్ళకి ఏంటంటే ఈ విషయాలు అర్థం కావు. నీట్ రిజర్వేషన్, నీట్లో మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో చాలామందికి సీట్లు రాలేదు. వాళ్ళకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో రొటేషన్ పద్ధతిలో కూడా సీట్లు రాలేదు. ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ మేము కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి పోయి వీసీ ఛాంబర్ ముట్టడించాం, ఒక అన్యాయం జరుగుతుంది, చాలా తప్పు అంటే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ మట్టేవాడ పిఎస్ తీసుకుపోయారు వరంగల్. అక్కడికి ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ వచ్చాం, అరే మా వదిన బిడ్డకు సీట్ రావాలి, ఇంత మంచి ర్యాంక్ వచ్చినా రాలేదేందన్నా అంటే మీరు ఆర్ఓఆర్ చూసిరా అని. ఆర్ఓఆర్ అంటే ఏంటంటున్నాయి ఆయన రిటైర్డ్ అంటే, ఆయన ఓబీసీ. ఎంఆర్ఓ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేది వాళ్ళే, రిజర్వేషన్ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంత అవగాహన లోపంతో ఉన్నారు మనోళ్ళు, అంత అవగాహన లోపంతో. ఈ పుష్ప సినిమా కాడికి పోయి కొట్టుకుంటే వాళ్ళంతా బీసీలే. ఆ పుష్ప సినిమా కాడ చచ్చిపోయింది కూడా బీసీలే. ఈ బీసీ ఉద్యమం జరుగుతుంది రారా అంటే మా వాళ్ళు చేస్తున్నారు, భయ మంచిగా చేయి, నేను పుష్ప సినిమా చూసి వస్తా అంటాడు. పుష్ప సినిమా చూసి వస్తా అంటాడు, రేపు RRR సినిమా చూసి వస్తా అంటాడు. వీళ్ళకు డబ్బులు కట్టి ఆ తొక్కేసి అట్లా చచ్చిపోయి మళ్ళీ ఆ హీరోల కోసం కొట్టుకొని వచ్చేది కూడా వీళ్ళే. ఆ రామ్ గోపాల్ వర్మ చెప్పే సోది ముచ్చట్లు వినేది మనోళ్ళే, పోతే టీవీ సీరియల్ చూసేది కూడా మనోళ్ళే. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి విప్ జారీ చేసి పార్లమెంట్ అంతా బిజీగా ఉంది. మన దగ్గరికి రావాల్సిన ఎంపీలు ఎవరు రాలేకపోయారు. వాళ్ళంతా కూడా సారీ అన్న, ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకుని దూరం వచ్చి మేము వద్దామంటే మాకు విప్ జారీ చేసిర్రు, దీని మీద రావాలని మేము అనుకున్నాం. దీని మీద మా రాహుల్ గాంధీ గారే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కులగణన మీద. రాహుల్ గాంధీ గారికి
మద్దతుగా మేమందరం కూడా వచ్చి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు అనేక మంది చెప్పడం జరిగింది. ఈ దేశంలో బీసీ ఉద్యమాలు బాగా ఊపందుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం రాహుల్ గాంధీ గారికి థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే రాహుల్ గాంధీ ఆయన ముస్లిం భయ్, కాంగ్రెస్ అంటే కానికేయస్ భయ్, అది హిందువుల పార్టీ కాదంట. కావచ్చు, రాహుల్ గాంధీ ముస్లిమా, జైనా, జొరాస్ట్రియనా మాకెందుకు, మా కోసం రాహుల్ గాంధీ పనిచేస్తా అంటారు. ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని మండల కమిషన్లో ఇందిరా సహాని అనే ఒక బ్రాహ్మణ్ జర్నలిస్ట్ వేస్తే వాళ్ళు 50% మించడానికి వీల్లేదు రిజర్వేషన్లు అన్నారు. అగ్రకుల పేదల కోసం ఆ 50% సీలింగ్ని ఎత్తేసి 60% చేసిరుగా మీరు. అగ్రకుల ప్రజలకైతే 10% అడిషనల్గా ఇచ్చిరుగా. మరి బీసీలు 60% ఉన్నప్పుడు 60% వీళ్ళకు కూడా ఇవ్వాలి కదా. బీసీలల్లో బాగా డెవలప్ అయ్యారని చెప్తారు. బీసీలలో బాగా డెవలప్ అయ్యారని చెప్తే బీసీలలో 2% డెవలప్ అయ్యారు. బీసీలలో 63%లో ఒక 2% మంది ప్రజలు మాత్రం డెవలప్ అయ్యారు. 60% మంది పేదలు ఉన్నారు. అందులో 25-30% మంది అడుక్కు తినే స్టేజ్లో ఉన్నారు. ఆశ్రిత కులాలు ఉన్నారు, సేవక కులాలు ఉన్నారు, ఉత్పత్తి కులాలు ఉన్నారు. ఈ ఉత్పత్తి కులాల వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు. ఆశ్రిత కులాలు అంటే ఏం తెలుసా మీకు? ఆశ్రిత కులాలు అంటే ఒక కులం దగ్గర ఆ కులం యొక్క జాతక కథలు చెప్పుకుంటూ ఆ కులం కాడ భిక్షాటన చేసే కులాలు. ఇప్పుడు మీరు తెలంగాణ క్యాస్ట్ లిస్ట్ తీయండి, బీసీ క్యాస్ట్ లిస్ట్. దగ్గర 30 కులాలకు ఆక్యుపేషన్ అంటే వృత్తి ఏందా అంటే బెగ్గింగ్ అని ఉంటుంది. బెగ్గింగ్ ఏం వృత్తిరా ఈ దేశంలో? వెదవల్లారా, ఏం పరిపాలన చేస్తారు మీరు? గెజిట్లో బెగ్గింగ్ ఉంటుంది. ఏమన్నా అడక్క తినే వృత్తి ఏ దేశంలో ఉంటుంది? అడక్క తినే వృత్తిలో ఉన్నారు ఈ దేశంలో 30 కులాలు 40 కులాలు. నువ్వు జాతీయ బీసీ కమిషన్లో 250 కులాలు బెగ్గింగ్లో ఉన్నారు. వృత్తి ఏంటంటే అడక్క తినే వృత్తి. ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఒకడు తాళ్ళు ఎక్కుతాడు, ఒకడు పట్లు ఉతుకుతాడు, ఒకడు గడ్డని చేస్తాడు. సేవక కులాలు, పోతే ఉత్పత్తి కులాలు, ఇవన్నీ ఉంటాయి. బెగ్గింగ్ చేసే కులాలు కూడా ఉంటాయా? ఇది ప్రపంచానికి చెప్తే నరేంద్ర మోడీని బూట్ కాలుతుంది అంటారు అమెరికా వాళ్ళు. ఈయన పెద్ద గొప్పోడు అనుకుంటూ, ఈయన పెద్ద అరే ఈ దేశంలో అమెరికాలో బెగ్గింగ్ చేయటము వృత్తి నేరం. అది ఎవడు బెగ్గింగ్ చేసినా ఊకోరు అక్కడ. ఎవడు పడతాడు అడక్క తింటబడి ఊకోరు. కానీ ఈ దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి, ఒక ఎస్టీ రాష్ట్రపతి ఉంటే 270 కులాలు బెగ్గింగ్ వృత్తిలో ఉన్నాయి. ఆ బెగ్గింగ్ వృత్తి నుంచి వాళ్ళని ఎట్లా బయట తీసుకురావాలి? ఆ బెగ్గింగ్ వృత్తి నుంచి ఎవరు బయట తీసుకురావాలి? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా మెరుగుపడ్డాయి. వాళ్ళు బాగా చదువుకున్నారు. కానీ బీసీలు మాత్రం ఇంకా మారాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళని మనమే మార్చాలి. మనం ఆ విషయాలు కాకుండా బీసీలు అనేక విషయాల మీద మనం మాట్లాడతాం. నిన్న మాకు కొంతమంది బీజేపీ మిత్రులు తారసపడ్డారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎంతసేపు నేను అడక్క తిన్నా పర్వాలేదు, బీజేపీ జెండా మాత్రం మోస్తా. నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, బీజేపీ జెండా మోస్తా. జాతి సమైక్యత అంటారు. అక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ ప్రముఖేమో వీని కులం చూసి తీసుకుపోయి దూరంగా కూర్చోబెట్టి, అరే నువ్వు ఆ కులం వాడు కూర్చోపోనంటే అక్కడ సమానత్వం ఉండదు. బీజేపీ రాహుల్ గాంధీ గారిని వాళ్ళు పదే విమర్శిస్తున్నారు. విమర్శించండి, మేము కూడా విమర్శిస్తాం. ఎందుకంటే మండల్ కమిషన్ ఉద్యమంలో రాజీవ్ గాంధీ గారు కూడా బీసీ ఉద్యమాలకు, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. సిపిఐ పార్టీ ఇంద్రజిత్ గుప్తా కూడా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడింది. సిపిఐ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడింది, సిపిఎం పార్టీ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ కూడా మాట్లాడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు పివి నరసింహారావు టైంలో ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకొని బీసీల కోసం 100% మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళ రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరెంతమంది ఉన్నారో వాళ్ళకి అంతంత రిజర్వేషన్ జనాభా దామాషం ప్రకారం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే దాన్ని పక్కదారి పట్టియడం కోసము కొంతమంది కావలసుకొని ఈ కులగణనని అడ్డుకునే విషయంలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళే ముఖ్యంగా. ఈ దేశంలో బీసీలకు డెడ్ అగెనెస్ట్ పార్టీ ఏదా అంటే బీజేపీ పార్టీ. బీసీలకు డెడ్ అగెనెస్ట్ ఆ పార్టీ. ఎందుకంటే
ఒక్కరిని తీసుకుపోయి ప్రధానమంత్రి పెట్టి 80 కోట్ల మందిని బానిసలు చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఒక్కడే ప్రధానమంత్రి, ఓబీసీల ప్రధానమంత్రి, 80 కోట్ల మంది బానిసలుగా బెగ్గర్స్గా ఉండాలి. ఆయన గోల్వాల్కర్ అని ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే ఈ దేశంలో పెట్టుబడిదారులు 5-6 మంది కంటే ఎక్కువ ఉండదు. అంతకంటే ఎక్కువ పెట్టుబడిదారులు ఉంటే, అంతకంటే ఎక్కువ చైతన్యవంతులు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రజలు కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనము ప్రభుత్వ కార్యకలాపాలు చేసుకోలేము. వీళ్ళతో బాగా థ్రెటన్ ఉంటుంది, క్వశ్చన్ చేస్తారు, కోర్టులకు పోతారు, రైట్ టు ఇన్ఫర్మేషన్లు వేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, ధర్నాలు చేస్తారు, హర్తాళ్ళు చేస్తారు. కాబట్టి దేశంలో ప్రజలంతా పేదలు ఉండాలి, వీళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు. అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు ఒక 5-6 మంది మాత్రం పెద్ద మనుషులు 100,000 కోట్లకు పడగలెత్తి ప్రపంచ కుబేరులుగా ఉంటేనే ఈ దేశంలో రాజ్యం మంచిగా నడుస్తుంది, బ్రాహ్మణి ఐడియాలజీ నడుస్తుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. చూడండి, ఈరోజు మన దగ్గర ఒక ఆయన ఒక స్వయం ప్రకటిత మేధావి ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్. ఆ స్వయం ప్రకటిత మేధావి ఎవరంటే కమ్మాయన. ఆయన పేరు జయప్రకాష్ నారాయణ. ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రభుత్వానికి వచ్చిన డబ్బులన్నింటినీ పప్పు బెల్లాలాగా పంచి పెడుతున్నారు, రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం ఇస్తున్నారు, స్కాలర్షిప్లు ఇచ్చి చదువుకోమంటున్నారు, పోతే ఇక రకరకాలుగా పిల్లలకు అందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు, వికలాంగుల పింఛన్లు ఇస్తున్నారు. ఈ ఎవరి సొమ్ము అండి? ఇదంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు ఎందుకు పంచి పెడుతున్నారు అంటాడు. నేను ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఒక ఆయన అడ్వకేట్ ఉంటాడు, సుప్రీంకోర్టు అడ్వకేట్, నాగేంద్ర బాబు అని నా ఫ్రెండే. నేను అన్నా కదా, మీ అన్నగారికి రామోజీరావు ఆస్తుల మీద మాట్లాడమను, వేమూరి రాధాకృష్ణ ఆస్తుల మీద మాట్లాడమను, చంద్రబాబు నాయుడు దోపిడీ మీద మాట్లాడమను, ఈ కమ్మ పెట్టుబడిదారుల దోపిడీ మీద మాట్లాడమను. నీ కులమే దోపిడీ కులం, పొద్దున్న లేస్తే నీ కమ్మ కులమే దోపిడీ కులం, నువ్వు అండ్ల పుట్టి వచ్చి మమ్మల్ని ఎట్లా వ్యతిరేకిస్తావురా బాబు? జయప్రకాష్ నారాయణ దొరికితే మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేంద్రన్ డ్రైవర్ ఒక్క దెబ్బ కొట్టిండు ఆయన. మేము మాత్రం పొట్టు కొడతాం, పక్కొని బొక్కలు విరిగిపోతాయి అట్లా అనుకుంటున్నాం. మా సంగతి తెలియదు ఆయన. ఇట్లా అనేక మంది అగ్రకుల మేధావులు, కుహానా మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, అంటే బీసీలు అని చెప్పకుండా, ఎస్సీలు అని చెప్పకుండా పేదలకు వ్యతిరేకంగా మాట్లాడటం, కమ్యూనిస్టులు వాళ్ళతో ఒక రకమైన వ్యతిరేకంగా మాట్లాడటం, బీసీలకు బీజేపీ ఒక రకమైన వ్యతిరేకంగా మాట్లాడటం, కాంగ్రెస్లో ఉండేటటువంటి ఒక బ్యాచ్ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈరోజు బీసీల కోసం మాట్లాడుతుండు. కాబట్టి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కూడా మేము బీసీ కులగణనకు వ్యతిరేకం కాదని చెప్పి ప్రకటించాడు. అదంతా కూడా బీసీ సంఘాల విజయం, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, బీసీ ప్రజల విజయం అది. కానీ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఎవరి కోసం స్థాపించింది దేశంలో? బ్రాహ్మణుల కోసమా, హిందువుల కోసమా? ఒకవేళ హిందువుల కోసమైతే మా బీసీని ఆర్ఎస్ఎస్కి చీఫ్ని చేయండి. ఇది హిందువుల సంస్థ అయితే మా బీసీ మిత్రుడిని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని, మీ నిబద్ధత తెలిసిపోతుంది. మా దాంట్లో కూడా పుట్టిన నాటి నుంచి నేటి వరకు కోడిగుడ్డు కూడా తినకుండా బతికేటోళ్ళు ఉన్నారు, నిజమైన వెజిటేరియన్స్ ఉన్నారు, నిజమైన భక్తులు ఉన్నారు. అంతెందుకండి, మా దగ్గర హైదరాబాద్లో ఆలయ నరేంద్ర గారి తమ్ముడు శ్యామ్జీ ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ శాఖలో చాలా సిన్సియర్గా పనిచేస్తుండు. మా శ్యామ్జీకి ఇవ్వండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవ్వండి మా శ్యామ్జీకి. అందులో ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని బీసీలు ఉన్నారు. అంతమంది బీసీలలో మీకు ఒక్కడు కూడా ఆర్ఎస్ఎస్కు చీఫ్ కావడానికి అర్హత లేదా? మా వాళ్ళకు ప్రధానమంత్రిని చేయడానికి ఓకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేయడానికి ఓకే, రాష్ట్రపతిని చేయడానికి ఓకే, బీజేపీ జాతీయ అధ్యక్షుని చేయడానికి ఓకే. బ్రాహ్మణుడిని తప్ప ఆర్ఎస్ఎస్కు మిగతా వాళ్ళని మీరు ఎందుకు చీఫ్గా చేయలేకపోతున్నారు? పోనీ ఒక రెడ్డి అయినండి, బీసీలు కాకపోతే ఒక కమ్మాయిని, వాళ్ళకు కూడా యోగ్యత లేదా? అంటే రెడ్డోడు పనికిరాడు, కమ్మోడు పనికిరాడు, అందులో ఉన్న ఒక వెలమని చేయండి. వెలమలకు కూడా అర్హత లేదా? మరి రెడ్డి వెలమలు ఎందుకు మరి అంతగానం కొట్లాడుతారు? మా విద్యాసాగర్రావు బీజేపీ అంటే కోసుకుంటాడు, మా కిషన్ రెడ్డి బీజేపీ అంటే కోసుకుంటాడు, నేను చచ్చిపోతా అంటాడు. ఒక రెడ్డిని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయమను. బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు పనికిరారా? మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఏ రోజైతే బీసీని పెడతారో ఆ రోజే బీజేపీని, ఆర్ఎస్ఎస్ని బీసీని నమ్ముతారు, అప్పటి వరకు నమ్మరు. ఎందుకంటే ఇది బ్రాహ్మణీయ సమాజ్ పార్టీ, అది బీజేపీ కాదు కాబట్టి. బీజేపీ లాంటి
బీజేపీ లాంటి పార్టీల కుట్రల్ని నుంచి ఎంతో శ్రమ కోర్చి మన వంతు భాగస్వామ్యం ఈ ఉద్యమంలో, ఈ పోరాటంలో, ఈ త్యాగాల్లో మన వంతు భూమిక చూపించాలని మన నరేంద్ర గౌడ్ నాయకత్వంలో మీరు తరలి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం. కొత్త ఢిల్లీ నిరంతరం ఇది పోరాటాల భూమి. ఈ పోరాటంలో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాటం మనకు కుల జనగణన 1931లో ఆగిపోయినటువంటి కుల జనగణని 2011లో సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లెక్కించింది. కొన్ని లెక్కలు స్థూలంగా వెల్లడించినారు కూడా. ఏదో సాంకేతిక కారణాలు చూపిస్తూ నిలిపివేయడం మూలంగా ఇప్పుడు ఎంతో సంకటం ఏర్పడ్డది. కానీ వారి వైపు నుంచే ఒక సరి అయినటువంటి ఉద్యమ రణ నినాదం వచ్చింది రాహుల్ గాంధీ గారి రూపంలో. ఇది మన తరుణం. ఆయన దారి మార్చుకోవడానికి కూడా ఆస్కారం లేనంత మేరకు కట్టడితో సిద్ధమై లీనమై తన ప్రధానమైనటువంటి సాధించాల్సిన లక్ష్యాల్లో వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతిని, భవిష్యత్తును పరిపుష్టం చేసేటువంటి కుల జనగణన, రాజ్యాంగంలో ఆంక్షగా మిగిలినటువంటి 50% నియమాన్ని తొలగించడం ద్వారా వాస్తవిక పరిస్థితిని కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమం కోసం అవసరమైన ప్రణాళిక రచించాలి అంటే, వారి భవిష్యత్తు నిర్మితం కావాలి అంటే ఖచ్చితంగా కుల జనగణన, రిజర్వేషన్ల పరిరక్షణ, దానితో పాటుగా శాసనకర్తలుగా కావలసినటువంటి రిజర్వేషన్ సమకూర్చడం సంకల్పంగా ఉంది. కాబట్టి మీ వ్యక్తీకరణ, ఈ ప్రదర్శన సార్థకమైంది. దీనివల్ల ప్రయోజనమే కలుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోరాటం మరింత గాఢంగా కొనసాగిద్దాం. ఈ దశలో తెలంగాణలో కుల జనగణన పూర్తి కావచ్చింది, పూర్తయింది. కానీ దీని భారం కూడా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. కనీసం కేంద్ర ప్రభుత్వానికి నీతి ఉంటే, వారికి ఆ ధర్మాచరణ పట్ల ఒకవేళ అనుబంధం ఉంటే, తాజాగా తెలంగాణ నుంచి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు గడ్డ నుంచి ఎవరినైతే రాజ్యసభలోకి మరోసారి రప్పించుకోగలిగినారో అది నిజం, అది మర్యాద. బలహీన వర్గాల పట్ల, వెనుకబడిన కులాల పట్ల మాకు అంకితభావం ఉందని రుజువు చేసుకోవాలంటే వారు ఎక్కువ బరువు మోయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నిందించేవాడిని కాదు, అనవసరంగా విమర్శించేవాడిని కాదు. కేవలం తెలంగాణ ప్రభుత్వం శాసనసభ ద్వారా ప్రతిపాదించి ఈ గణాంకాలని ప్రతిపాదించి పంపిన తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా పార్లమెంటు పరిధిలో దానికి కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి ఆమోదాన్ని సమకూరిస్తే తెలంగాణలో ఆచరణకు వస్తుంది. ఆ రీతిలో బీహార్లో ఆచరణకు వస్తుంది, ఆ రీతిలో కర్ణాటకలో ఆచరణకు వస్తుంది, ఆ రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఆచరణకు వస్తుంది. కనీసం ఎక్కడ కుల జనగణన సర్వే జరిగిందో అక్కడన్నా మీ నిజాయితీ నిరూపించుకోమని మనవి చేస్తూ, మీ అందరికీ మన ముందున్నది పోరాటం, మనం ముందుకు కలుద్దాం. ఆశీర్వాదం నరేంద్ర గౌడ్కు. ధన్యోస్మి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.